జరిగిన ప్రతి మీటింగ్లో ఎవరికన్నా నిజంగా ఏదైనా బాధలు ఉంటే నా దగ్గర రండి, నేను కౌన్సిలింగ్ ఇస్తా. లేదంటే ఏమైనా వేరే ఆర్థిక ఇట్లాంటి ఉన్నా కూడా నేను నా తరపున ఎంత హెల్ప్ చేయాలో చేస్తా, చేపిస్తా ఇంకో 10 మందితో. ఏమిటికి వచ్చింది ఇది? నిజం అన్న, అంటే నిజం చెప్పాలంటే తిననీకి పైసలు అంటే 10 రూపాయలు అడిగితే ఎవడో ఒకటి ఇస్తాడు కదా. ఒక 10 మంది 10 రూపాయలు అంటే 100 రూపాయలు ఇస్తాడు. ఏ కష్టం వచ్చిందా? ఇప్పుడు దేవుడు ఎన్ని కష్టాలు పెట్టినా ఆ కష్టాలు తీర్చేవి కూడా ఇస్తాడు కదా, తెలివి. సో ఇంట్లో ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం వల్ల ఇంట్లోకి భారం, అసలు నువ్వు చచ్చిపోతే భారం. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ తీసుకుంటే 5 లక్షలు అప్పు చేసినోనికి ఇంకా 10 లక్షలు అప్పు చేసి ఈ ఫ్యామిలీ ఇంకా అప్పులపాలైంది. కానీ ఏం జరిగింది అక్కడ? మనిషిని పోగొట్టుకోవడం, ఇక్కడ అప్పులపాలు, ఇల్లు మునిగింది, పనం మునిగింది. ఇక ఏం సాధించినట్టు వాడు? చచ్చిపోయి ఏం సాధిస్తారు నాకు అర్థం కాదు. చేసుకునే వాళ్ళు చాలామంది, అంటే నాకు తెలిసిన పర్సన్స్ కూడా చేసుకున్నారు. ఆ కేసు కూడా మీతో నేను మాట్లాడడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించాలి, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా కానీ సూసైడ్ చేసుకునే ముందు మనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, సో మనం చనిపోతే ఆ పిల్లల గతి ఏమవుతుంది, సో మనం చూసుకునేటోడు ఏమవుతాడు, అంటే మన పేరెంట్స్ ఏమవుతారు, ఇవన్నీ ఆలోచించాలి. అంటే మీరు చనిపోయిన తర్వాత ఏం సాధిద్దాం అనుకున్నారు నాకు అర్థం కాదు. బ్రదర్, నేను ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఒకప్పుడు అంటే రైతులు పంట నష్టం వచ్చి ఆర్థిక భారాలు ఎక్కువ. ఎందుకంటే నేను చిన్నప్పుడు బాగా గుర్తు, నాకు ఇంత డబ్బు అనేది లేదు. 5 రూపాయలు కూలి ఒక ఆడమే రోజంతా పనికోతే 10 రూపాయలు మొగోళ్ళకు ఉంటుండే. అప్పుడు బంగారం ధరలు 500, 1000, 5000 ఇట్లా ఉంటుండే. ఆ టైంలో ఇంత పంట లేదు, వ్యవసాయకుల ఒక్క పంట పడితే ఎక్కువ, వాటర్ లేదు. అప్పుడు అన్నీ ఇట్లాంటి బాధలు ఉంటుండే. ఏదో ఇక ఒక 2-3 సంవత్సరాలు కూర్చొని ఏదో ఎగ్జామ్ సాధించాలని చెప్పేసి ఇది చేయలేక ఇట్లాంటి వాళ్ళు ఉండే. ఇప్పుడు ఏంటి తెలుసా రీజన్స్ అన్నీ చిన్నవి, తిన్నదరగని రీజన్స్. ఏమని? బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేదనో, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేదనో, లేదంటే ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటున్నారో, ఇంట్లో అమ్మ నాన్న ఐఫోన్ ఐఫోన్ గురించి నేను చాలా దగ్గరమంట. ఫ్రెండ్ దగ్గర మంచి ఫోన్ ఉంది, నాకు పలక ఫోన్ కావాలని, బండి కొని ఇస్తలేరని. నెక్స్ట్ ఇంకేముంటాయి? ఈ బెట్టింగ్ యాప్స్లలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో బాగా జరుగుతాయి. పల్లెటూర్ల నుంచి వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ అవుతారు. ఈ బెట్టింగ్ యాప్లలో లక్షలు సంపాదిద్దామని చెప్పేసి అప్పులు చేస్తారు. వాడు ఎంత నియతగా వీళ్ళకి ఇస్తాడో అంత నియతగా వసూలు చేస్తాడు, లేకపోతే బెదిరిస్తారు. అట్లా ఇవి తప్ప నేను ఈ మధ్య కాలంలో అయితే రైతు ఆర్థిక భారంతో పంట నష్టమై, పంట మునిగిపోయి, లేదంటే ఎగ్జామ్స్లలో ఇది ఏంది ఉద్యోగం సాధించలేక ఇట్లాంటి వాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకంటే అవకాశాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ కాలంలో బతుకుడు పెద్ద కష్టం బ్రదర్. నన్ను అడిగితే ఏ చిన్న పని చేసుకున్నా మినిమం తక్కువ 10,000 కంటే. ఏం తెలివి లేనోడు మాటలు చెప్పుకొని బతుకుతుండన్నా. నీకు నిజంగా తెలివి కూడా లేకపోతే ఏ చిన్న ఆఫీస్లో చిన్న పని చేసుకున్నా కూడా 10,000 అనేది మినిమం.